అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ స్వముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృత్తంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞకామ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రిపూటే జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. యాదగిరిగుట్టలో 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ఇంపార్టెంట్ 7, 8, 9. 7 నాడు ఎదుర్కోళ్ళు, 8 నాడు కళ్యాణము, 9 నాడు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల్లో బాగా భక్తులు భారీ ఎత్తున వస్తారు. 1 తారీఖు నుంచి 11 వరకు మేము కూడా కంటిన్యూగా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ 7, 8, 9 రోజుల్లో మాకు రాచకొండ సిపి గారు, మా భువనగిరి డీసీపీ గారు మాకు మొత్తం కమిషనర్ నుంచి కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇస్తారు. అన్ని ప్లేసుల్లో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాము. ఎలాంటి సంఘటనలు జరగకుండా మేము పర్యవేక్షిస్తుంటాము. ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. ఈ ఉత్సవాలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోగలరు. మేము వారందరికీ కూడా వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము మా పోలీసు వారు సపోర్ట్ గా ఉంటాం. అన్ని విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.